డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Shower manifestation technique is one of the world's the best powerful manifestation technique. I don't ఇప్పటివరకు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. షవర్ మేనిఫెస్టేషన్ విచ్ మీన్స్ మనం స్నానం చేసేటప్పుడు దర్ ఇస్ అ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. వై? బికాస్ వాటర్ అనేది ప్యూరిటీకి సంకేతం. సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. అష్టైశ్వర్యాల్ని గృహంలోకి తీసుకొని రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. దాని గురించి ఇన్ డెప్త్ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ, లాస్ట్ వరకు వీడియో చూడండి. స్టే ట్యూన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం గురుగారు. ఇప్పటి వరకు మనము మీరు మాతో చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ షేర్ చేశారు. చాలా పవర్ఫుల్ రకరకాల థింగ్స్ తో పాటు అన్ని కూడుకున్న మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా మాతో షేర్ చేశారు. ఈ ఎపిసోడ్ లో మీరు కొత్తగా ఏ మేనిఫెస్టేషన్ షేర్ చేయబోతున్నారు మాతో? డెఫినెట్ గా విల్ డిస్కస్ ఏ బ్రాండ్ న్యూ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇప్పుడు చాలా మందికి అది ప్రతి న్యూగా ఓకే, బట్ ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది. ఓకే, దాని గురించి మనం డీకోడ్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్. శ్రద్ధగా వినండి మా. మన యొక్క మేజర్ ఫోకస్ అంటే వ్యూవర్స్కి ఎవరైతే యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారో, విశ్వజ్ఞానం విశ్వ దర్శనం కొరకు తప్పిస్తున్నారో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలను అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళలో 80-90% ఆఫ్ పీపుల్ యొక్క ఫోకస్ టెక్నిక్స్ మీద ఉంటుంది. ఏమి చేస్తే ఏమొస్తుంది, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది రావాలంటే నేనేమి చేయాలి, ఎక్కువ ఫోకస్ టెక్నిక్స్ మీద ఉంటుంది. అఫ్ కోర్స్ 110% టెక్నిక్స్ ద్వారా రిజల్ట్ వస్తుంది. కానీ ఎప్పుడు ఒక వ్యక్తి అదే టెక్నిక్ ఫాలో అయితే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఒక వ్యక్తి 2 to 3 years నుంచి అదే టెక్నిక్ ని ఫాలో అవుతా ఉన్నా సరే ఎటువంటి రిజల్ట్ ని చూడలేకపోతా ఉన్నారు. మరి సేమ్ టెక్నికే కదా, అప్లై చేసే విధానం కూడా సేమే కదా, మరి ఏంటి డిఫరెన్స్? ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషన్ టెక్నిక్ రిజల్ట్ రావాలి అంటే ముందు మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. రూట్స్ నుండి, డెప్త్ నుండి. ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. యాపిల్ విత్తనం వేస్తే దానిమ్మ రాదు. ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. మరి రూట్స్ లో ఎటువంటి విత్తనాలు మనలో ఇమిడీకృతమై ఉన్నాయి? నెగటివిటీ, ఈగోస్, అహాలు, జెలస్. మన అనుకున్న ఫ్రెండ్ మనకంటే ముందు సక్సెస్ అయితే చూడలేము. ఎస్ఆర్ను సొసైటీలో బాగా ఎక్కువ అయిపోయాయి. ఎవరో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్క మన అనుకున్నవాడు గొప్ప అయితే చూడలేము. ఇట్లా తయారైపోయింది. ఒక పర్సన్ లో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. ఆ ఒక్క పాజిటివ్ మనం చూడట్లే. వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ 99% నెగిటివ్స్. ఇది రూట్స్ నుంచి స్ట్రెంగ్త్ అయిపోయింది మనలో, మైండ్ లో. మరి దాన్ని ఇమ్మీడియట్ గా ట్యాప్ చేయడం అవుతుందా? ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయడం అవుతుందా? దట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. దానికి చాలా సాధనాస్ కావాలి, ప్రక్రియలు కావాలి. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీద ఫోకస్ పెట్టే ముందు అనంత బ్రహ్మాండం నన్ను ఇష్టపడాలి అంటే నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నేను ఎలా మారాలి, దాని మీద ఫోకస్ ఉండాలి. మనం చెప్తాం థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ సో మచ్ అని. యూనివర్స్ చెప్పాలి బెటా ఐ లవ్ యూ రా, నేను నీతో ఉన్నా అని చెప్పి యూనివర్స్ మనతో మాట్లాడాలి. మనం మదర్ నేచర్కి చెప్తాం మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ సో మచ్ అని. బట్ నేచర్ మనకి థ్యాంక్ యూ చెప్పేటట్టు మనం ఏమైనా చేస్తున్నామా సొసైటీకి, నేచర్కి, ప్రకృతికి, పంచభూతాలకి? యూనివర్స్ మనల్ని ఇష్టపడేటట్టు మనం మారాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మారాలి అంటే హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు కంప్లీట్ గా చేంజ్ అవ్వాలి. మాట్లాడే మాట, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. చూసే చూపు, కట్టే బట్ట, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మైండ్ సెట్. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎటువంటి థాట్ ప్రాసెస్ ని కలిగి ఉన్నాం, ఎటువంటి భావనల్ని కలిగి ఉన్నాము, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏమైనా ఆలోచిస్తా ఉన్నామా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి మా 100% మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే మారడానికి సిద్ధము. పంచభూతాలు వెయిట్ చేస్తున్నాయి. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మిగతా అడుగులన్నీ వేయించడానికి యూనివర్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. పంచభూతాలు, ప్రకృతి, మీ ఇంటి ఇష్టదైవాలు, కులదైవాలు, ఎర్త్ అనే ప్లానెట్ లో ఏమేమి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫస్ట్ స్టెప్. అంతే. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తో యూనివర్స్ నాకుంది అన్న కన్ఫర్మేషన్, క్లారిటీతో ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులన్నీ యూనివర్స్ నడిపిస్తుంది. అండ్ తరువాత మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటామా, పీస్ ఆఫ్ కేక్. పట్టిందల్లా బంగారం. మాటే మంత్రం అయితే
అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఏం చేయాలా? అవే మనం వీడియోస్ లో మాట్లాడుతూ ఉన్నాం, ఆచరణలో పెట్టాలి సబ్జెక్ట్ ని, అవే మనం ప్రోగ్రామ్స్ లో చెప్తా ఉన్నాం. కమింగ్ టు దిస్ టెక్నిక్, మీరు ఒక టెక్నిక్ గురించి అడిగారు. ఒక ప్రపంచంలో ది వరల్డ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఒక 10 మనం ఫిల్టర్ చేస్తే, జల్లెడ పెడితే ఆ 10లో ఈ టెక్నిక్ ఉంది. అండ్ ఇది రోజు మనం ఆచరణలో పెడుతున్నాం. మనిషి జన్మ తీసుకున్నవాడు 99% అందరూ స్నానాలు చేస్తారు పెర్ డే, ఎవ్రీడే. ఎస్ఆర్ నో? టెక్నిక్ నేమే షవర్ టెక్నిక్. ఏంటి షవర్ టెక్నిక్? దేంతో మనం షవర్ చేస్తాం, స్నానం చేస్తాం? వాటర్. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ ఆన్ ద ఎర్త్. ప్యూరిటీకి సంకేతం వాటర్. బాడీలో 70% ఉన్నది వాటర్. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఏ వాటర్ బాడీ. ఎర్త్ అనే ప్లానెట్ లో 70% ఉన్నది వాటరే. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొర్లుతుంది. వై? వాటర్. విచ్ మీన్స్ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ స్పందిస్తుంది. మరి అదే 70% బాడీలో ఉన్నప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ కిందకి ఎందుకు అప్లై చేయకూడదు? వాటర్ తో మనం క్లెన్జింగ్ చేసుకుంటాం అవుటర్ సర్ఫేసెస్ ని, బైక్స్ క్లీన్ చేస్తాం, హౌస్ క్లీన్ చేస్తాం, అన్ని క్లెన్జింగ్ కి వాటరే వాడతాం. ఇన్నర్ సెల్ఫ్ ని క్లెన్జింగ్ చేయడానికి వాటరే. మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేసేదే పవిత్రమైన జలం. గంగా జలానికి సమానమైన తీర్థం ఇంకొకటి లేదు ఈ అనంత బ్రహ్మాండంలోనే. సో షవర్ గురించి మాట్లాడే ముందు రెయిన్ వాటర్ టెక్నిక్ అని ఒకటి ఉంది. రెయిన్ వాటర్ టెక్నిక్ క్లెన్జింగ్ ఆరా, మన ఆరాని క్లెన్జింగ్ చేస్తుంది. విచ్ మీన్స్ అప్పుడప్పుడు మనకి కనుదిష్టి, నరదిష్టి ఉంటుంది, తెలియకుండా అప్పుడే బాడీ మొత్తం పెయిన్స్ అయిపోతాయి, అప్పటికప్పుడే హెడ్ ఏక్స్, అంతా ఫ్రెష్ గా ఉంటుంది, తెలియకుండా బాడీ నీరసం అయిపోతుంది. ఎక్కడికో జోష్గా వెళ్ళొస్తాం, వచ్చేటప్పటికి డ్రెస్ కూడా చేంజ్ చేయడానికి ఓపుకుంటుంది. దట్స్ నెగిటివ్ ఎనర్జీ. మనకు తెలుస్తుంటది మన బాడీలో నెగిటివ్ ఏదో వైబ్ వచ్చిందని. వస్తూనే టైర్డింగ్ ఫీలింగ్, ఏం చెయ్యం కానీ అయినా కానీ టైర్డ్ గా అయిపోతా ఉంటాం. వై? దట్ ఈస్ సమ్ నెగిటివ్ ఆరా మన మీద డిఫీట్ చేస్తుంది అని అర్థం. అలాంటి నెగిటివ్ ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడానికి రెయిన్ వాటర్ ఇస్ వెరీ పవర్ఫుల్. హైయెస్ట్ కాస్మిక్ వాటర్ ఇది. కాస్మిక్ ఎనర్జీ ఇమిడీకృతమై ఉంటుంది రెయిన్ వాటర్ లో. ప్యూర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఏది? రెయిన్ వాటర్. అది భూమి మీద పడేక ఇక్కడున్న కెమికల్ రియాక్షన్ జరిగి అది పొల్యూట్ అవుతుంది, కానీ రెయిన్ వాటర్ ఇస్ ప్యూర్ సోర్స్ ఫర్ డ్రింకింగ్. అది కాస్మిక్ వాటర్. శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటికి పంపించేస్తుంది రెయిన్ వాటర్ తో. అప్పుడప్పుడు ఎందుకు జలుబులు, దగ్గులు వస్తున్నాయి? ఆ టెంపరేచర్ ని, కాస్మిక్ టెంపరేచర్ ని బాడీ తట్టుకోదు కాబట్టి రియాక్షన్ జరుగుతుంది, కాబట్టి అన్ని వస్తున్నాయి. జలుబు దగ్గు రావడం వల్ల మంచిదే, బాడీలో ఉన్న టాక్సిన్ బయటకు వెళ్ళిపోతాం. ఆ టెంపరేచర్ కి, కాస్మిక్ ఎనర్జీకి మన ఎనర్జీ తట్టుకోదు. సో దట్ ఈస్ ద రీజన్ రియాక్ట్ అవుతుంది. అదే జలుబు, దగ్గు, ఫీవర్ అన్ని. సైన్స్ పరంగా అది మంచిదే, బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తుంది. సో రెయిన్ వాటర్ లో స్నానం చేస్తూ చెప్పాలి, పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు. నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని, నెగిటివ్ ఆరాని, కనుదిష్ని, నరదిష్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు, నా నుండి విడుదల చేసినందుకు అనంత పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్తూ చక్కగా అప్పుడప్పుడు రెయిన్ వాటర్ లో తడవాలి. తద్వారా ఏమైతుంది? క్లెన్జింగ్ అవుతుంది, ఆరా క్లెన్జింగ్ అవుతుంది. ఆ తర్వాత బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. యూ కెన్ ఫీల్ దట్ వైబ్ అండ్ ఎనర్జీ. అండ్ అలానే షవర్ టెక్ వచ్చినప్పుడు ఇంట్లో రెగ్యులర్ గా స్నానం చేస్తాం. రెగ్యులర్ గా స్నానం ఆచరించేటప్పుడు పసుపే స్నానమే చేస్తే ఒక బెనిఫిట్, రాక్ సాల్ట్ వేసి స్నానం చేస్తే ఒక బెనిఫిట్. ఇలా చాలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. మూఢనమ్మకాలు కాదు. అనుకున్నోడికి ఇది లేదు, ఆ వర్డ్ యూజ్ చేయకూడదు, అంతే. ఇంకా నమ్మాలి. నమ్మకపోతే గమ్మునుండు. ఫాలో అవ్వమని ఎవడు చెప్పట్లే, చూడమని ఎవడో చెప్పట్లే. చాలా ఉన్నాయిగా, చూసుకోమని. పనికొస్తుంది అన్న కామన్ సెన్స్ మనకుంటే హ్యాపీగా ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లేదు ఇది మూఢనమ్మకం అంటే స్నానం చేయడం మాని మనం. సింపుల్. ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. సైన్స్ చెప్పేసింది ఎనర్జీ, ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. కరెన్సీ కూడా నా దృష్టిలో కరెన్సీ కాదు, కరెన్సీ ఈజ్ అన్ ఎనర్జీ. సో రెయిన్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు, ఆర్ ఎల్స్ షవర్ లో, ఇంట్లో షవర్ చేసేటప్పుడు కొంచెం చిటికెడు రాక్ సాల్ట్ వేయాలి. రాక్ సాల్ట్ వేసి మళ్ళీ హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. సో అది కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం రాక్ సాల్ట్ వేసి ప్రేయర్ చేసుకోవచ్చు. నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని, కనుదిష్ని, నరదిష్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః అని చెప్తూ క్లెన్జింగ్ చేసుకుని వాటర్ మనం పైనుంచి పోర్ చేస్తున్నప్పుడు చెప్పాలా, దిస్ వాటర్ ఏదైతే ఉందో, ఈ పవిత్రమైన జలం నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని బయటికి పంపించేస్తున్నందుకు ఈ పవిత్రమైన జలానికి నా కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ స్నానం ఆచరించాల్సి ఉంటుంది. తద్వారా ఏమైతుంది? వాటర్ కి మెమరీ పవర్ ఉంది. ఇట్ క్లెన్సెస్ యువర్ ఆరా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇట్ క్లెన్సెస్ యు. ఏమైతే చెత్త చెదరం పట్టి ప్రాకులాడుతా ఉంది ఎనర్జీ సెంటర్స్ కి, మొత్తం క్లెన్స్ చేసి పడేస్తుంది. ఏది? వాటర్.
చెప్తున్నాను కదా, పవిత్రమైన జలానికి మించిన తీర్థం లేదు, సమానమైన ఈక్వలెంట్ ఫ్యాక్టర్ లేదు, పుట్టదు, ఉండదు కూడా. ఆ వాటర్ మనం చేసేటప్పుడు ఆ విధంగా మనం ఎఫర్మేషన్ చేయాలి. దిస్ వాటర్ ఈస్ రిలీజింగ్ ఆల్ నెగటివ్, ఆల్ ఈవిల్ ఐస్ ఫ్రమ్ మై బాడీ అని చెప్తూ వాటర్ కి థ్యాంక్ యూ చెప్తూ స్నానం ఆచరించాలి. ఇట్ క్లెన్జెస్ అవర్ ఆరా. అలానే ఏదో ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ కూడా చెప్తుండండి. ఒకటే ప్రతిసారి అదే చెప్పాలన్నమాట. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, నేను ఒక గొప్ప ధనాకర్షుడిని, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ మై వాలెట్. ఏదో ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ పదే పదే రోజు అదే ఫాలో అవుతూ స్నానం ఆచరిస్తే ఒకవైపు నుంచి ఆరా క్లెన్జింగ్ అయిపోతుంది, ఒకవైపు నుండి బ్లెస్సింగ్స్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. ఏంటది? షవర్ టెక్నిక్. ఈ షవర్ టెక్నిక్ మీరు ఆచరించండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అండ్ ఇమ్మీడియట్ గా కామెంట్ లో షవర్ టెక్నిక్ అని కామెంట్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. ఎందుకు ఈ వీడియో మన ముందుకు రావడం? యూనివర్సల్ సైన్. సో పంపించింది, దానికి మనం రెస్పాండ్ అయితేనే కదా యూనివర్స్ మళ్ళీ రెస్పాండ్ అవుతుంది తిరిగి. సో దాని యూనివర్స్ కి మీరు స్పందించడం ఏంటి? కామెంట్ లో టైప్ చేయాలి షవర్ టెక్నిక్ అని. అది ఇబ్బందిగా ఉంటే మై డియర్ యూనివర్స్ లవ్ యూ అని పెట్టండి. అది ఇబ్బందిగా ఉంటే ఐ ఆమ్ రెడీ అని పెట్టండి. అలానే మీ నేమ్, మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఈ విశ్వానికి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ లో టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ పిఆర్ టీమ్. అవన్నీ అందులో మెన్షన్ చేస్తే గనక నా టీం నా వరకు తీసుకొస్తారు. దానికి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జోడించి మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తానని మాటిస్తా ఉన్నా. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. పవర్ఫుల్ టెక్నిక్ ఒకటైతే మాతో షేర్ చేశారు ఈరోజు. తప్పకుండా అందరూ కూడా ఈ టెక్నిక్ అనేది ఫాలో అయ్యి వాళ్ళ మేనిఫెస్టేషన్ అనేది వాళ్ళు చేయాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మిరాకిల్ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కదా, క్లాసెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కూడా మీరు ఇంకా క్లాసెస్ కూడా 21st November క్లాసెస్ అనేవి అవుతున్నాయి కదా, సో దాని గురించి మీరు చెప్పండి. ష్యూర్. విశ్వానికి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, కాస్మిక్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, యూనివర్స్ హెల్ప్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి, ఐశ్వర్యం ఎలా, విజయం ఎలా, వైభవం ఎలా, సమృద్ధి ఎలా, సంపూర్ణత్వం ఎలా, లావిష్ అబండెన్స్ ఎలా, హెల్త్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జాబ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, బిజినెస్ గ్రోత్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, యాక్టింగ్ ఫీల్డ్ లో ముందుకెళ్ళాలనుకుంటున్నాం దానికి ఎలా మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ పరంగా ఎలా, పాలిటిక్స్ పరంగా ఎలా, వీటన్నిటికీ నిగూఢంగా దాగి ఉన్న యూనివర్సల్ సీక్రెట్స్ ని మనం చెప్పబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ 100% షేర్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దట్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ ఉంటాయి, అవి షేర్ చేస్తాం. అలానే వన్స్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయితే జీవిత కాలంలో డబ్బుకు లోటు ఉండదు. పలానా దానికి 20,000 అవసరమా, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఎందుకు? ఈ క్లాసెస్ లో కొన్ని మనం మనీకి రిలేటెడ్ కొన్ని టెక్నిక్స్, కొన్ని హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయిస్తున్నాం. రివ్యూల్ చేయిస్తున్నాం అని చెప్పే కన్నా లైవ్ లో వాళ్ళ చేత చేయిస్తున్నాం కొన్ని సాధనాస్, కొన్ని ప్రాక్టీసెస్. అది డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరికి ప్రోగ్రామ్కి అర్హులంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆకలి, కసి ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. అండ్ మనకి ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ సైన్ అప్ అయి ఉన్నారు. బికాస్ స్లాట్స్ ఆర్ క్లోజింగ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 days అయిపోతా ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, అది కూడా స్పిరిచువల్ వేలో, యూనివర్సల్ వేలో, కాస్మిక్ వేలో నడవాలి అని నిర్ణయం తీసుకుంటే ఇది యూనివర్సల్ సైన్. ఈ వీడియో శ్రీ వైబ్రెంట్ వంశీ మీతో ఉన్నారు. నో నీడ్ టు వరీ. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. త్వరలో కలవబోతా ఉన్నాం. అది దైవ కార్యక్రమం. ఎస్.